ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకిచ్చిన కృపను బట్టి, ఆయన యొక్క సహాయాన్ని బట్టి, ధన్యతను బట్టి నేను దేవుడికే వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకిచ్చిన ఆధిక్యతను బట్టి మరలా మీ ముందుకు నేను రాగలిగినాను. ఈరోజు కూడా నేను ఒక చిన్న కథ ద్వారా నేను వాక్య ధ్యానంలోనికి వెళ్ళాలనుకుంటున్నాను. దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. ప్రతి దినం నేను ఒక కథ ద్వారా ఎందుకు వెళ్తానంటే, వాక్యం కన్నా ఒక కథ మనుషుల హృదయాల్లో ఎంతో క్రియ జరిగిస్తుంది. దాని ద్వారా వాక్యం చెప్పినప్పుడు అది ఈజీగా అర్థమవుతుంది. సో, అందుకని నేను ఎవ్రీ డే వన్ స్టోరీతో నేను మీ ముందుకొస్తాను. ఈరోజు కూడా ఒక స్టోరీ ద్వారా నేను మీ ముందుకొచ్చి ఉన్నాను. ఒక యజమానుడికి ఒక గుర్రము, ఒక గాడిద 2 పెంపుడు జంతువులుగా తను పెంచుకుంటున్నాడు. ఈ యొక్క యజమాని గుర్రాన్ని చాలా ప్రేమించేవాడు. గాడిదను చాలా నీచంగా చూసేవాడు. గాడిదనేంటంటే మురికి గుడ్డల్ని మోయడానికి, లేదా బరువు పనులు చేయడానికి, ఇలాంటి వాటికి తను వాడతా ఉండేవాడు. కానీ గుర్రాన్ని మాత్రం తను ఎక్కి వెళ్ళడానికి, తను చాలా అందంగా అలంకరించి, ప్రతిరోజు దానికి స్నానం చేపిస్తూ, దాన్ని చాలా ప్రేమించేవాడనమాట. అయితే ఈ గాడిద చాలా ఏడ్చుకునేది లోపల. చూడు నా యజమానుడు, మేమిద్దరము ఈ జంతువులే అయ్యిరు కదా! అయినా గుర్రాన్నేమో చాలా ఎక్కువగా ప్రేమిస్తాడు. నన్ను మాత్రం నా యజమానుడు తక్కువగా ప్రేమిస్తాడు అని బాధపడేది. ఈ యొక్క యజమానుడికి ఇంకొక అలవాటు ఏంటంటే, ఈ యొక్క గుర్రానికి చాలా మంచి విలువైన భోజనం పెట్టేవాడు. ఉలువలని, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అన్నమాట. కానీ గాడిదకేమో రాత్రి మిగిలిపోయిన అన్నము, పొద్దున మిగిలిపోయిన అన్నము, ఇలాగ దానికి భోజనం పెట్టేవాడు. ఏ రోజు దానికి ఫ్రెష్‌గా భోజనం పెట్టలేదు. గాడిద చాలా వేదన పడేది. చాలా బాధపడేది. ఎందుకు నా యజమానుడు ఇలా వ్యత్యాసం చూపిస్తా ఉన్నాడు. అయినా పర్వాలేదులే. నా యజమానుడే కదా! నాకింత తిండి పెడుతున్నాడు అని చెప్పి మరలా తను కన్విన్స్ చేసుకుంటుండేది. ఇలా కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఒకరోజు ఉదయమంతా పని చేసి యజమానుడు ఒకరోజు రాత్రి బాగా గాఢ నిద్రపోయి గురకలు పెడతా ఉన్నాడు. గుర్రము నిద్రపోయింది. ఈ యొక్క గాడిద కూడా నిద్రపోయింది. అందరూ గురకలు పెట్టి బాగా నిద్రపోతా ఉన్నారు. ఆ టైంలో ఒక 4 దొంగలు 4 థీవ్స్ అన్నమాట. వాళ్ళేం చేశారంటే నిదానంగా ఒకరి తర్వాత ఒకరు అలా నడుస్తూ ఇంటి వెనకాల నుండి వచ్చి తన వేరే ఒక రూమ్‌లోకి ప్రవేశించి వారి దగ్గరున్న కొన్ని ఆయుధాల ద్వారా నిదానంగా ఓపెన్ చేసి ఆ ఇంటిని లోపలికి ప్రవేశించారు. ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఈ గాడిద గ్రహించిందనమాట. ఎవరో ఇంట్లోకొస్తున్నారు. ఎవరో తెలియని వ్యక్తులొస్తా ఉన్నారు. నా యజమాని ఇంట్లో ఏదో జరగబోతా ఉంది. నేను విన్నాను, నేను చూసానని చెప్పి ఈ గాడిద మేల్కొని చూసింది. చూస్తే ఒకరి తర్వాత ఒకరు అలాగా ఇంట్లోకి వెళ్తా ఉన్నారు. అప్పుడు ఈ గాడిద గ్రహించింది. నా యజమానికి ఏదో నష్టం జరగబోతా ఉంది. నా యజమానిని ఎవరో ఏదో చేయబోతున్నారు. తెలియని వ్యక్తులు ఇంట్లోకొచ్చారు అని చెప్పి గాడిద అరవడం స్టార్ట్ చేసింది. నా యజమానిని లేపాలి. నా యజమానిని నేను అలర్ట్ చేయాలి అని చెప్పి అరస్తా ఉంది, అరస్తా ఉంది, అరస్తా ఉంది. ఆ గాడిద సౌండ్ విని యజమానికి ఇరిటేట్ అయిపోయింది. ఏమి ఈ గాడిద ఎంత అసహ్యమైన నోరేసుకొని అరస్తా ఉంది. ఆ గాడిద సౌండ్, కాకుల సౌండ్ మనం వినడానికి అస్సలు ఇష్టపడం. ఈ గాడిద అరస్తా ఉంది అని చెప్పి మరలా నిద్రపోతున్నాడు. ఇంకా ఈ గాడిద గట్టి గట్టిగా అరస్తా ఉంది. అప్పుడు ఆయనకి కోపమొచ్చి, ఆ నిద్రలో దీన్ని కొట్టాలా అని జెప్పేసి ఒక పెద్ద కర్రను తీసుకొనొచ్చి డోర్ ఓపెన్ జేసి, గాడిదని ఎట్లా అంటే అట్లా పటా, 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 పటా కొడతా ఉన్నాడు. అయినా గాడిద ఏడుస్తూ, ఆ దెబ్బలు తట్టుకుంటూ గూడా అరస్తానే ఉంది. అప్పుడు యజమానికి అర్థం గాలేదు కొద్దిసేపటికి. అరే! ఈయన గాడిద ఏ రోజు ఇలాగ అరవలేదే, ఈ రోజే ఎందుకిది అరుస్తా ఉంది అని జెప్పి చూసేలకే ఆ వెనక నుండి నలుగురు దొంగలు బయటికి అట్లా వెళ్తా ఉన్నారు. వెంటనే ఈ యొక్క యజమానుడు అలర్ట్ అయిపోయి, ఓహో! నా ఇంట్లో దొంగలొచ్చారు. అందుకే నా గాడిద నన్ను లేపడానికి ఇలా అరిసింది అని చెప్పి గట్టిగా ఆయన కూడా అరిస్తే పక్కనున్న వాళ్ళందరూ పరిగెత్తుకొనొచ్చి వాళ్ళను పట్టుకొని, కొట్టి ఆ ఇంటిలో తీసుకున్న సొమ్మంతా అక్కడ పెట్టేపించి వదిలేసారు.
అప్పుడు యజమానుడు ఆ కర్రనక్కడ పడేసి ఏడుస్తూ ఆ గాడిద దగ్గరకొచ్చి, "నన్ను క్షమించు గాడిద. నేను తప్పు చేశాను. నువ్వు నన్ను అరిస్తే నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావని చెప్పి, నీ స్వరము వినడానికి బాలేదని చెప్పి, నేను అసహ్యించుకొని నేను నిన్ను కొట్టాను. నన్ను క్షమించు. ఎన్ని గాయాలు చేశాను నీకు. అంతేకాదు నీకు చెడిపోయిన అన్నము, పాడైపోయిన అన్నము, ఇంకా ఎప్పుడో చద్దన్నం నీకు పెడుతూ వచ్చిన. నా గుర్రాన్నేమో చాలా ప్రేమగా చూశాను. అయినా ఆ గుర్రమేమో సోమరిలాగా పడుకొని నిద్రపోతా ఉంది. నేను నిన్నింత నీచంగా చూసినా కూడా నీవు నా కొరకు నీవు నన్ను కాపాడడం కోసం నువ్వు అరిచావు, దెబ్బలు తిన్నావు. నన్ను క్షమించు. నిజంగా నన్ను ప్రేమించేది నువ్వే. ఆ గుర్రం కాదు. నేను దాన్ని ప్రేమించినాను. కానీ నువ్వు నన్ను ప్రేమించావు. నన్ను క్షమించు అని చెప్పి గాడిద దగ్గర తను ఏడ్చాడంట. ఆ గుర్రం మాత్రం అలాగే ఉంది. ఆ రోజు నుండి ఆ యజమానుడు గాడిదను చాలా ప్రేమగా చూసుకోవడం ప్రారంభించాడు. నేనెందుకు ఈ కథ చెప్పాల్సొచ్చిందంటే, మనం ఇప్పుడు వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. బైబిల్ గ్రంథంలో నుండి మార్కు సువార్త 13 అధ్యాయము 33 వచనంలో మనం చదువుకుందాం. జాగ్రత్తగా విందాం. జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. హల్లెలూయా! హల్లెలూయా! ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. ఈ యొక్క గాడిద జాగ్రత్త పడింది. తన యజమానింటికి ఎవరో వస్తున్నారనేది విని, గ్రహించి, జాగ్రత్త పడి, మెలకువలోనికి వచ్చి, అరిసి దెబ్బలు తిన్నా పర్వాలేదు కానీ, తన యజమానిని ఆ దొంగతనం నుండి, ఆ యొక్క నష్టము నుండి ఆ యొక్క గాడిద కాపాడింది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. జాగ్రత్త పడుడి. దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉన్నది. ఆయన రెండవ రాకడలో ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడు. కడబూర శబ్దముతో ఆయన రాబోతున్నాడు. దొంగ వలె ఆయన ఈ లోకంలోనికి రాబోతున్నాడు. మరి దేవుడు అంటున్నాడు, నీవు జాగ్రత్త పడి మెలకుగా ఉండి ప్రార్థన చేయి బిడ్డా అని అంటున్నాడు దేవుడు మనల్ని. ఆ యొక్క గాడిద మెలకువగా ఉండి జాగ్రత్త పడి తన యజమానిని లేపి ఆ నష్టము నుండి కాపాడింది. మనము కూడా మన ఆత్మీయ జీవితములో ప్రతిరోజు జాగ్రత్త పడి మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే మన యొక్క ఆత్మీయ జీవితము నరకానికి వెళ్ళకుండా ఆ యొక్క ఆత్మీయ జీవితం నష్టపడిపోకుండా మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, మన యొక్క సాక్ష్యాన్ని మనము కాపాడుకోగలుగుతాం. నీవు నేను ఎలాగుంటున్నాం? ఇక్కడ మెలకువగా ఉండి ప్రార్థన చేయడంటే రాత్రంతా నిద్రపోకుండా ప్రార్థన చేయమని దేవుడు చెప్పడం లేదండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ఉదయం నుండి మనం రాత్రి వరకి వర్క్ ప్రెషర్స్, మెంటల్ టెన్షన్స్ ఎన్నో. మన శరీరం నిద్రపోవాలి. అట్లీస్ట్ 6 to 8 hours we should sleep. We need rest to our brain, our body. కానీ మన ఆత్మ ఎలాగుండాలా? సిద్ధముగా ఉండాలా. ఎప్పుడైతే ఆయన కడబూర స్వరము ఊదబడుతుందో అది మనం గ్రహించగలగాలి. అప్పుడే మన ఆత్మ యేసేతో ఎత్తబడి పరలోకపు మధ్యాకాశపు విందులోనికి కొనిపోబడతాం. లేదంటే ఆ గుర్రం లాగా మనం విననట్టు గురకలు పెట్టి నిద్రపోతూ ఉంటే మనం ఏమీ చేయలేం. మన ఆత్మ నరకానికి పోవలసిందే. అందుకే దేవుడు అంటున్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. నీ శరీరం బలహీనం అయినప్పటికీ నీ ఆత్మను సిద్ధంగా పెట్టుకో. జాగ్రత్తగా ఉండు, మెలకువతో ఉండు, ప్రార్థన చేయి. నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఈ యొక్క నరకం అనే నష్టము నుండి నిన్ను నువ్వు కాపాడుకో. ఆ యొక్క యజమానిని గాడిద కాపాడింది ఆ నష్టము నుండి. అది మెలకువతో ఉండకపోతే, అది జాగ్రత్త పడకపోతే ఆ రోజు ఆ యజమానికి నష్టము జరిగేది. దెబ్బలు తిన్నా, అది గాయపరచబడినా, అది తిండి కూడా నీచమైన తిండి పెట్టినా అన్ని సహించి కూడా తన యజమానిని అది కాపాడింది.
మరి మనం ఎలాగున్నాం? ఎన్ని నష్టాలైనా, ఎన్ని కష్టాలు, ఎన్ని శోధన, వేదన, కన్నీరు, కష్టము, బాధ, ఇరుకు, ఇబ్బంది ఏదైనా సరే, మనం మెలకువతో ఉండి ప్రార్థన చేసి జాగ్రత్త పడితే మన ఆత్మీయ జీవితాన్ని నరకము నుండి మనం కాపాడుకోగలుగుతాం. లేదంటే మనం నరకానికి పాత్రులమైపోతాం. పరలోకానికి మనం చేరాలంటే మన ఆత్మ ఎప్పుడు మెలకువతో ఉండాల. జాగ్రత్త పడాలా, ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు మన నిద్రలో ఉన్నట్టే ఉంటాం. కానీ మన మనసు ఎక్కడెక్కడో, ఎక్కడెక్కడో దేవుని చుట్టూ వాక్యము ఏదో ఒకటి తిరుగుతానే ఉంటుంది, తిరుగుతానే ఉంటుంది. మనం ఏమి చేసినా, నిద్రపోయినా, మనం ఏ పనిలో ఉన్నా, మన నోరు దేవుని స్తుతిస్తూనే ఉండాలా. మన హృదయం ఎప్పుడూ మన ఆత్మ సిద్ధంగా ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇక్కడ, జాగ్రత్త పడుడి. అంతేకాదు, మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. 3 విషయాలు దేవుడు మనకు నేర్పిస్తా ఉన్నాడు. ఒక గాడిద అది జాగ్రత్త పడింది. ఆ దొంగలు రావడం చూసింది. జాగ్రత్త పడింది. మెలకువ తెచ్చుకునింది. అది అరిసింది. అరుపే మనం ప్రార్థనలాగా ఉండాలి. అది అరుస్తూ యజమానిని లేపి ఆ నష్టము నుండి తన యజమానిని కాపాడింది. మనము కూడా అలాగే మన యొక్క ఆత్మీయ శరీరాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని, మన ప్రార్థనా జీవితాన్ని మనము నరకము నుండి మనం కాపాడుకోగలగాలంటే మనము జాగ్రత్తగా ఉండాల. జాగ్రత్త అనేది మనకు లేకపోతే, మనం ఇష్టానుసారంగా ఉంటే మనం నరకానికే పాత్రలమైపోతాం. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కేవలం 1, 2 విషయాల్లోనే దేవుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం లేదు. ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాల. మన ఆత్మీయ జీవితం చాలా సెన్సిటివ్. చాలా సెన్సిటివ్. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఏ చిన్న పాపము మన ఆత్మీయ జీవితానికి అంటకుండా మనం కాపాడుకోగలగాలి. అలాగుండాలంటే మనకు జాగ్రత్త చాలా అవసరము. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి తన బ్యాగ్‌లో ఒక 1,00,000 వేసుకొని వెళ్తూ బయటికెళ్తున్నాడంటే ఎంత జాగ్రత్తగా వెళ్తారండి? ఇష్టానికి అందరికి చూపిస్తూ వెళ్తారా? నో. హి విల్ హైడ్. అమ్మో! ఎవరైనా చూస్తారేమో, నా డబ్బులున్నాయని ఎవరికైనా తెలిసిపోతుందేమో, వారి ప్రాణమంతా డబ్బుల మీదే ఉంటుంది. ఒకతనంట ఒక, ఒక చోటికి వెళ్లి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చర్చిలోనికే వచ్చాడే అనుకుందాం. వచ్చాడు. ఆయన ఒక 2,000 పెట్టి ఒక చెప్పులు కొనుక్కున్నాడంట. కొనుక్కొని చాలా ప్రేమించాడు ఆ చెప్పుల్ని. ఆ రోజే కొనుక్కున్నాడు. చర్చికొచ్చాడు, బయటిప్పేసాడు. లోపలైతే కూర్చున్నాడు కానీ, మనసంతా ఎక్కడుందంటే చెప్పుల మీదే ఉంది. అయ్యో! నా చెప్పులు ఎవరైనా ఎత్తుకొని పోతారా ఎట్లా? నా చెప్పులుంటాయా? పోతాయా? నేను ఈ రోజే కొనుక్కున్నాను. 2,000 పెట్టి కొన్నాను. 2,000 పెట్టి కొన్నాను. మనసంతా చెప్పుల మీదే ఉంది. ఎప్పుడెప్పుడు ఆరాధన అయిపోతుందో బయటికెళ్దాం. ఎప్పుడెప్పుడు ఆరాధన అయిపోతుందో రానే వచ్చినాడు. బయట చెప్పులు లేవు. వై? బికాస్ తన మనసంతా ప్రార్థన మీద లేదు. తన మనసంతా వాక్యం మీద లేదు. తన మనసంతా దేవుని సన్నిధిలో లేదు. చెప్పుల మీద ఉంది. ఒకవేళ గాని తను వచ్చి, "యేసయ్యా నేను కొత్త చెప్పులు కొనుక్కున్నాను. బయటున్నాయి నువ్వు కాపాడు." ప్రార్థన చెయ్యి. దేవుని సన్నిధిలో గడుపు. జాగ్రత్తగా ఉండాల. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమే. అయినప్పటికినీ మనం జాగ్రత్త పడి మెలకువగా ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని తన రాకడ పర్యంతరం వరకు మనల్ని ఆశీర్వదించి తన రాకడలో మనల్ని ఎత్తుకొని మధ్యాకాశపు విందులోనికి మనల్ని తీసుకొని పోతాడు. అట్టి ధన్యత నీకు నాకు మనందరికీ దేవుడు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు. నాయనా ఈ సమయమందు మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. జాగ్రత్తగా నుండుడి. మెలకువగా నుండి ప్రార్థన చేయుడన్నావు.
అవును తండ్రి. ఆ గాడిద నాయన మెలకువగా ఉండి జాగ్రత్త పడి తన యజమానికి జరగాల్సిన నష్టము నుండి అది కాపాడింది. మేము కూడా మా ఆత్మీయ జీవితంలో మెలకువగా ఉండి, జాగ్రత్త పడి, అపవాది వేసే అగ్ని బాణాల నుండి మా ఆత్మీయ శరీరాన్ని, మా జీవితాన్ని మమ్మల్ని మేము కాపాడుకొని, మీ రాకడలో మీ కడబూర ధ్వని వినపడు వరకు మేము జాగ్రత్తగా వింటూ, మీ రాకడలో ఎత్తబడినట్లుగా ఆ మధ్యాకాశపు విందులో మేము కలుసుకొనడానికి కావలసిన తగిన అర్హతను, యోగ్యతను, జాగ్రత్తను, మెలకువను మాకు దయచేసి మీరు మహిమ పొందమని, వాక్యాన్ని మాలో నీరు కట్టి మీరు ఫలింప చేయమని, మా ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండునట్లుగా కృప చూపమని యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించిన గాక. ఆమేన్. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.